అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మనం ఇయర్ ఎండ్లో ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ సంవత్సరం కూడా మీడియా మిత్రులందరికీ 2022 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ పోలీసింగ్ గురించి ఒక నోట్ ద్వారా రిపోర్ట్ ప్రజెంట్ చేయడం. I take this privilege to present policing that has happened in 2022 in Jagityal district. So మొదటిగా అందరూ అడిగే ప్రశ్న, కేసెస్ రిపోర్టింగ్ ఎంత అయింది, క్రైమ్ నంబర్ పెరిగిందా తగ్గిందా అని. సో నేను ప్రతి ఇయర్ చెప్తూ ఉంటాను, నంబర్ పెరిగింది తగ్గింది అనేది ఇట్ ఈస్ మిస్లీడింగ్. ఎందుకంటే కొత్త జిల్లా అయిన తర్వాత మనం రిపోర్టింగ్ పెంచాలి అనే దాని మీదనే మనం దృష్టి పెట్టాలి. సో అంటే జిల్లాలో ఎక్కువ అవ్వడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పోలీసింగ్ అనేది ప్రజలకి మరింత చేరువుగా అయ్యి, సో ఈ కుల సంఘాలకు కానివ్వండి, BDCస్కి కానివ్వండి, ఇతర ప్యారలల్ వేస్ ఆఫ్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ వాళ్ళని అప్రోచ్ కాకుండా పోలీసింగ్ని అప్రోచ్ అయ్యి కేసు రిపోర్టింగ్ అంతా పెరిగితే ఇట్ ఈస్ అ సక్సెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను భావిస్తున్నాను. సో క్రైమ్ రేట్ ఈ ఇయర్ చూసుకుంటే మనకి ఈ సంవత్సరం 5056 5056 కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయ్యాయి. 2019లో మనకి 4225 కేసులు, 2020లో 5300 కేసులు, 21లో 5700 కేసులు అయ్యాయి. సో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఒక 700 తక్కువ ఉంది. సో దీన్ని రెండు రకాలుగా మనం అనలైజ్ చేయొచ్చు. ఒకటి, ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది రిజిస్ట్రేషన్కి. అంటే చాలా అంటే హైదరాబాద్ సిటీ అట్లాంటివి తీసుకుంటే క్రైమ్ రిపోర్టింగ్ అనేది సాచురేట్ అవుతుంది. సో అదొక నెంబర్గా భావించవచ్చు. రెండు, మనకి ఇయర్ లాక్డౌన్ కేసెస్ లేవు. సో వీ హ్యావ్ అవర్ కరెంట్ క్రైమ్ రేట్ 5056 ఫర్ ద ఇయర్ 2022. ఇది పోయిన సంవత్సరంతో పోలిస్తే ఒక 700 తక్కువ, 750. సో ఇంపార్టెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే మర్డర్ ఫర్ గెయిన్స్, హౌస్ బ్రేకింగ్స్, దొంగతనాలకు ఎన్ని జరిగాయి అన్నట్లయితే మర్డర్స్ ముఖ్యంగా 29 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. జరిగిన ప్రతి మర్డర్ కేసుకి మనము దానికి మోటివ్ ఏమిటి అని చెప్పి అనలైజ్ చేయడం జరుగుతుంది. ఒక 5 కేసెస్లో ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణము, అంటే అన్నదమ్ములు, తల్లి తండ్రి, అట్లాగా భార్య భర్తలు, అవి 5 కేసెస్ ఉన్నాయి. మనీ డిస్ప్యూట్ సంబంధించి ఒక కేసు ఉంది. ల్యాండ్ డిస్ప్యూట్ అంటే నైబర్స్ అయి ఉండొచ్చు, ఆర్ గట్టు పంచాయతీ వాటికి సంబంధించి ఒక 6 కేసెస్లో మర్డర్ జరిగింది. సెక్షువల్ జెలసీ అంటే ఇల్లిసిట్ ఇంటిమసీ డెవలప్ చేసుకొని దానివల్ల జరిగిన మర్డర్స్ 2 ఉన్నాయి. ప్రీవియస్ ఎన్మిటీ అంటే పాత పగలు, ఇంతకుముందు జరిగిన గొడవలు, 3 పంచాయతీలు కావచ్చు, ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగి ఉన్న కేసెస్ 8 ఉన్నాయి. డౌరీ మర్డర్ 1 రిపోర్ట్ అయింది. పెట్టి క్వారల్ అంటే కొన్నిసార్లు తాగి ఉంటే ఏదైనా చిన్న విషయానికంటే మనకు అనిపిస్తుంది ఇంత చిన్నదానికి ఇంత పెద్ద నేరం జరిగిందా అని చెప్పి, అలాంటి కేసెస్ ఒక 4 ఉన్నాయి. అన్నోన్ డెడ్ బాడీస్ మనకి దొరికింది 2 ఉన్నాయి. సో దీంట్లో మనము అంటే ఇయర్ జరిగిన ఒక సెన్సేషనల్ మర్డర్ అంటే మన టీఆర్ నగర్లో ఒక ట్రిపుల్ మర్డర్ జరిగింది. అది మనం దీనికి 2 మోటివ్స్ చూడొచ్చు. ఒకటి, ప్రీవియస్ ఎన్మిటీ, అందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబంతో ముందు నుంచి మనీకి సంబంధించి అంటే వాళ్ళ సంఘంలో ఎక్కువ డబ్బులని సంపాదించాలనే దాని గురించి ఒక గొడవ ఉంది. రెండవది, మంత్రాలు చేస్తారన్న భయం కూడా ఉంది. అండ్ ఆ కేసులో మనం ఒక 5 మీద పీడియాట్ పెట్టడం జరిగింది. ఒక 15 మంది మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2022లో మనం దొంగతనం కేసెస్కి వస్తే ఒక 61 తులాస్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది. సో మన రికవరీ పర్సెంటేజ్ 46%, 46.7% ఫర్ ద ఇయర్ 2022. రేప్ కేసెస్కి సంబంధించి 35 కేసెస్ మనకి ఇయర్ రిపోర్ట్ అయ్యాయి. ఇందులో అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది ఒక 14 కేసెస్ తక్కువ రిపోర్ట్ అయ్యాయి రేప్ కేసెస్. ఈ కేసెస్లో మళ్ళీ మనం ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ చీటింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అనేది చూస్తే ఈ 35లో 23 ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కేసెస్. అండ్ ఈ 23లో మళ్ళీ అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్లో
17 మైనర్స్కి సంబంధించింది. అంటే పోక్సో యాక్ట్ ఈస్ ఆల్సో అట్రాక్టెడ్ ఇన్ దీస్ 17 కేసెస్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసెస్ ఈ సంవత్సరం 100 సోఫా రిపోర్ట్ అయ్యాయి. సో మనం అన్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసెస్లో ఇమీడియట్లీ ఇంక్లూడింగ్ విక్టిమ్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కలెక్టరేట్కి మనం పంపడం జరుగుతుంది. వాళ్ళకి స్టేజ్ 1 కాంపెన్సేషన్ అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లో రూల్స్ ప్రకారం కాంపెన్సేషన్ వచ్చి అన్ని కేసెస్లో అలాంగ్ విత్ బ్యాంక్ అకౌంట్ పంపిస్తున్నాం కాబట్టి ఇమీడియట్లీ దే ఆర్ గెట్టింగ్ ద కాంపెన్సేషన్ విక్టిమ్స్ ఇన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసెస్. రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఒక 200 పర్సన్స్ ఆర్ డైడ్ అన్ఫార్చునేట్లీ. అంటే 200 రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఉన్నాయి. ఈ 200 డెత్స్లో 74 మెంబర్స్ సెల్ఫ్ యాక్సిడెంట్. 74 మెంబర్స్ సెల్ఫ్ యాక్సిడెంట్ ఇన్ అవర్. సో రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి చెప్తారు ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో మన ట్రాఫిక్ అవేర్నెస్ కోసం మన రోడ్ సేఫ్టీ వ్యాన్ కంటిన్యూస్లీ ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్ విలేజెస్. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక 20-30 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఆ స్క్రీన్ ద్వారా వీడియోస్ అవి ప్లే చేయడము, రోడ్ సేఫ్టీ సైనేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన పిల్లలకి మనం ఏదైనా చిన్న ప్రెజెంట్ లాగా ఇవ్వడం చేస్తున్నాము. అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మనం సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మీ డబ్బులు మీకు ఏదైనా సైబర్ ఫ్రాడ్ కనుక జరిగి ఉంటే మీరు ఏ నెంబర్కి కాల్ చేయాలి అంటే 1930 ఆ నెంబర్ కరెక్ట్ చెప్పిన పిల్లలకి మనం ఏదైనా చిన్న చాక్లెట్ అలాంటివి ఇవ్వడం చేస్తున్నాం. సో దీనివల్ల అవేర్నెస్ అన్నది బాగా వచ్చింది. వెన్ ఐ కమ్ టు సైబర్ క్రైమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్స్ అగైన్. యావరేజ్ అంటే టోటల్ యాక్సిడెంట్ కేసెస్ చూస్తే మనకి ఒక 7 యాక్సిడెంట్ కేసెస్ తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. టోటల్ యాక్సిడెంట్ కేసెస్ 398 2021లో అయితే 2022లో 391. అంటే దర్ ఇస్ అ స్మాల్ రిడక్షన్. 7 కేసెస్ తగ్గాయని చెప్పొచ్చు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ రిటర్న్ సమ్వేర్ ఎల్స్. ఈ కేసెస్లో మనము రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా ఐదర్ పార్టీ అక్యూజ్డ్ అంటే డిసీజ్డ్ అయినా అక్యూజ్డ్ పార్టీ అయినా డ్రంకెన్ కండిషన్లో ఉన్నట్లయితే మనం రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో యూజువల్లీ 304A సెక్షన్ 304A ఐపీసీ పెడతాం. దట్ ఈస్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కాజింగ్ డెత్. బట్ తాగి ఉండి బండి నడిపితే ఇట్ ఈస్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటెడ్ టు మర్డర్. సో అది ఒక 11 కేసెస్లో మనం 304 పీడిఎస్కి సంబంధించి మనము 122 కేసెస్ పెట్టడం జరిగింది ఈ ఇయర్. 213 పర్సన్స్ మీద 60 lakh వర్త్ ఆఫ్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్. ఒక 109 గేమింగ్ యాక్ట్ కేసెస్ పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ఆన్ 536 పర్సన్స్. ఒక 16,91,000 అమౌంట్ వాజ్ సీజ్డ్. ఒక 74 గుట్కా కేసెస్ పెట్టాము. గుట్కా ఎన్ఫోర్స్మెంట్ 26 lakh వర్త్ గుట్కా వాజ్ సీజ్డ్. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత మన గుట్కా కేసెస్ దెర్ ఈస్ స్టాప్ రెసిస్టింగ్ దీస్ కేసెస్ స్టే ఉండడం వల్ల. శాండ్ కేసెస్కి సంబంధించి 286 ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఆన్ శాండ్ 302 వెహికల్స్ వర్ సీజ్డ్ 286 కేసెస్లో. గాంజా కేసెస్ ఒక 11 కేసెస్ పెట్టాము అండ్ 32 రెస్పాండెంట్స్ ఉన్నారు. ఇందులో 17 kgs ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్. ఇంకా కూడా మనం యూత్ ఎవరైనా స్మాల్ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నారో అని తెలిస్తే మనం వాళ్ళ ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ అది చేస్తున్నాం. ఎందుకంటే ఒక NDPS కేసులో ఇరుకోవడం అన్నది ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. మనం చిల్డ్రన్ని యూత్ని అన్నెసెసరీలీ క్రిమినలైజ్ కూడా చేయకూడదు. ఫస్ట్ వాళ్ళ ఆ పద్ధతి తప్పు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి పేరెంట్స్ తోటి స్కూల్స్ ద్వారా. సో వాటికి సప్లై చేస్తున్న వాళ్ళు లోకల్గా అలవాటు చేస్తున్న వాళ్ళ మీద మనం కేసెస్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం 11 కేసెస్లో 32 మెంబర్స్ అరెస్ట్ చేశాము అండ్ ఒక 7 మెంబర్స్ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేశాము. సప్లై చేస్తున్నారు అనే అనుమానం ఉన్న వాళ్ళ మీద. ఈపటి కేసెస్ అంటే సమ్మరీ ట్రయల్ కేసెస్ అంటారు. ఇవి ఎఫ్ఐఆర్స్ కాదు, బట్ బ్రోకెన్ విండో థియరీ. చిన్న చిన్న నేరాలను మనం అరికడితే అవి వాళ్ళు పెద్ద నేరాలు చేయకుండా ఉంటారు. సొసైటీలో కూడా చిన్న నేరాలకు కూడా పనిష్మెంట్ ఉంటుంది అనే ఫియర్తో పెద్దలు కమిట్ చేయకుండా ఉంటారు అట్లని. దట్ ఈస్ వాట్. సో ఈ ఇయర్ మనం డిస్ట్రిక్ట్లో 5,812 ఈపెటీ కేసెస్ పెట్టడం జరిగింది. సో ఇందులో ఇది ఓపెన్ స్మోకింగ్ ఒక 155 కేసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే
మాస్క్ వైలేషన్స్ లాస్ట్ టైం అప్పుడు. టౌన్ న్యూసెన్స్ యాక్ట్, ఈ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ముఖ్యంగా మనం ఈవ్ టీసింగ్ కేసెస్ పెడుతున్నాము. టీమ్స్ వాళ్ళ వర్క్ ఇది. అంటే ఎవరైనా బస్ స్టాండ్ల దగ్గర కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ జంక్షన్స్ స్టూడెంట్స్ వెళ్ళే దగ్గర అనవసరంగా కూర్చుని ఉండడం, రాత్రి పూటలు 12 గంటలకి 1 గంటకి కారు ఎక్కడన్నా ఉండడం. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి భయం అవుతుంది ఆ రోడ్లో వెళ్ళడానికి, అండ్ వాళ్ళ న్యూసెన్స్ కూడా క్రియేట్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళ మీద మనము టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఇలాంటి కేసెస్ 290, 510 ఇది మిగిలిన 5812 కేసెస్. ఇందులో నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. మనం ఈ సంవత్సరం 8619 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ ఫిగర్. మనం లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల దేర్ విల్ బి అన్ అప్రిహెన్షన్ అమంగ్ జనరల్ పబ్లిక్, అందులో బ్లో చేయడం వల్ల అది ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ ఇన్ వ్యూ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ అని. సో ఈ ఇయర్స్ ఫిగర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఇస్ డబుల్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్. అండ్ ఇందులో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో చాలా మందికి కోర్ట్ హ్యాస్ imposed fine and in some cases imprisonment also. ఈ చలాన్స్ ఫిగర్స్ we have spot చలాన్స్ కానివ్వండి అండ్ కెమెరా చలాన్స్ కానివ్వండి we have been imposing consistently. అండ్ అనుమతులు లేకుండా ఫినాన్స్ నిర్వహిస్తున్న వాళ్ళ మీద మనము at many times during this year we have raided many premises. ఒక 26 cases రిజిస్టర్ చేశాం ఈ ఇయర్. So this is one thing department has focused on a lot during the current year and also the previous year. ఎందుకంటే అప్పుల బారిన పడ్డ ఫ్యామిలీస్ they go through a lot of harassment and trauma. అవసరాలకి 3 రూపాయలకి 5 రూపాయలకి వడ్డీకి తీసుకుని వస్తున్నారు and they are not able to repay, and the person lending money also has no license. So in TS Money Lending Act kinda they should apply for a license. So ఈ మనీ లెండింగ్ కి సంబంధించి మనము we have been very firm with enforcement of this TS Money Lending Act. And ఒక 3,91,48,000 worth of documents or cash was seized. మెట్పల్లిలో మనకు ఒకటేసారి close to 3.5 lakh worth of gold also we have seized. అండ్ దీనికి సంబంధించి ఈ ఇయర్ జగిత్యాల టౌన్ కేసెస్లో జిల్లా కలెక్టర్ గారు ఇందులో కోర్టు కండక్ట్ చేస్తారు. ఒక 2 కేసెస్లో ఒక్కొక్కరికి 1 lakh చొప్పున 2 lakh ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. కోరుట్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక్కొక్క అంటే 5 కేసెస్లో ఒక్కొక్కరికి 50,000, 3 పర్సన్స్కి 50,000, 2 పర్సన్స్కి 1 lakh ఈచ్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. జగిత్యాల రూరల్కి సంబంధించిన ఒక కేసులో 50,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఈ టీఎస్ మనీ లెండింగ్ యాక్ట్ చేస్తూ మనం కేసెస్ పెడుతున్నాము, కన్విక్షన్స్ కూడా ఇమీడియట్లీ వస్తున్నాయి. లోక్ అదాలత్కి సంబంధించి టోటల్ 11,518 కేసెస్ వర్ కాంపౌండెడ్. ఇందులో ఐపీసీ కేసెస్ ఆర్ 816, మిగిలినవి సమ్మరీ ట్రయల్ కేసెస్ అంటే పెట్టి కేసెస్ ఒక 4,900, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఒక 5,700. అంటే ఈ పెండెన్సీ ఉన్న కేసెస్ అన్ని ఒక మిషన్ మోడ్లో లోక్ అదాలత్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది పెట్టి కేసెస్ ముఖ్యంగా. కోర్ట్ వర్క్కి సంబంధించి ఈ ఇయర్ మనం 275 NPWs ఎగ్జిక్యూట్ చేశాము, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి. కన్విక్షన్స్లో మనకి 402 కన్విక్షన్స్ వచ్చాయి ఈ ఇయర్. మనకి 402 కన్విక్షన్స్ వచ్చాయి. 44 మెంబర్స్కి ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష పడింది. ఒక 358 మందికి కోర్టు జరిమానా విధించడం జరిగింది. ఈ కన్విక్షన్స్ వచ్చిన వాటిల్లో 2 మర్డర్ కేసెస్లో 2 జీవిత ఖైదు కోర్టు విధించడం జరిగింది. ఇన్ అడిషన్ టు ఇంపోజింగ్ దెమ్ ఫైన్. ఇంకొకటికి మైనర్ అయి ఉండడం వల్ల జూనియర్ హోమ్కి పంపడం జరిగింది. ఒక 5 కేసెస్ ఆఫ్ మర్డర్, ఇందులో ఒకరికి 10 సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంకొకరికి 3 years ఇంప్రిజన్మెంట్, ఒకరికి జూనియర్ హోమ్కి పంపడం జరిగింది. అండ్ ఇన్ ద లాస్ట్ కేస్ 7 years RI ఇంపోజ్ చేయడం జరిగింది. కేసు కన్విక్షన్ ఉంది మనకి. ఒక కేసులో 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఒక కల్పబుల్ హోమ్ సైడ్ కేసులో 7 years ఇంప్రిజన్మెంట్, ఒక డెకాయిటీ కేసులో 7 years, ఒక SC/ST కేసులో 2 years ఇంప్రిజన్మెంట్, ఒక కిడ్నాపింగ్ కేసులో 3 years, అటెంప్ట్ మర్డర్ కేసులో 3 years. నిన్న మనకు ఒక పోక్సో కేసు అంటే సెక్షువల్ హెరాస్మెంట్ అంటే
నిన్న మనకు ఒక కన్విక్షన్ వచ్చింది. ఒక 9th క్లాస్ అమ్మాయి స్కూల్ నుంచి రిటర్న్ వస్తుంటే ఇంటి బయట ఒక ఇద్దరు ఆమెతోటి మిస్బిహేవ్ చేశారు. సో వాళ్ళు ఒక 1 వీక్ ఎవరికి చెప్పకుండా ఒక వారం తర్వాత వచ్చి కంప్లైంట్ చేశారు. నిన్న ఆ కేసులో 1 year ఇంప్రిజన్మెంట్ వచ్చింది. సో వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ కంప్లైంట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ గ్రీవెన్స్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ జస్టిస్. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి కేసెస్లో స్టేట్మెంట్ విల్ బి రికార్డెడ్ బై ఉమెన్. 164 స్టేట్మెంట్ చేస్తారు. అండ్ ట్రయల్ కూడా స్పెషల్ పాక్సో కోర్టులో జరుగుతుంది. మనకి పాక్సో కోర్టు కూడా వచ్చింది. సో మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్. చూస్తే ఎక్కువగా అంటే హైయెస్ట్ క్రైమ్ రిజిస్ట్రేషన్ ఉన్న పోలీస్ స్టేషన్ జగిత్యాల టౌన్. 508 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. బీర్పూర్ పోలీస్ స్టేషన్లో అన్నిటికంటే తక్కువగా 106 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సైబర్ క్రైమ్కి సంబంధించి ఈ సంవత్సరం మనకి ఎన్సీఆర్పి పోర్టల్లో 628 పిటిషన్స్ వచ్చాయి మన జిల్లాకి సంబంధించి. సో ఎన్సీఆర్పి పోర్టల్ నంబర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి 1930 డయల్ చేయొచ్చు. ఆర్ డయల్ 100కి చేసి సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయదలుచుకుంటున్నామని కూడా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మన జిల్లాలో 628 పిటిషన్స్ వచ్చాయి. దీనికి సంబంధించి 129 FIRs చేసాము మనం. అంటే మనకి టైమ్లీ ఫ్రీజ్ అయిన మనీ మనం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి రిటర్న్ ఇప్పించగలుగుతాం. ఇట్లా మనం 16,92,000 రూపీస్ అమౌంట్ ఫ్రీజ్ చేయగలిగాం. సో సైబర్ క్రైమ్ అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్లో ముఖ్యమైనది ఏంటంటే టైంకి రిపోర్ట్ చేయాలి. అది దాచిపెట్టుకోవడము ఆర్ గమనించకపోతే మనకి ఆ డబ్బులు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ బాగా తగ్గుతాయి. అండ్ గల్ఫ్ చీటింగ్ కేసెస్ ఈ సంవత్సరం 7 పెట్టడం జరిగింది. 7 persons who promised to send some youth to Gulf countries without license మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. తరచుగా అసాంఘిక కార్యకలాపాలు అంటే పీపుల్ హు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్, వీళ్ళలో మనం 55 members మీద ఇయర్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశాము. అండ్ ఈ ఎవ్వరూ కూడా అంటే సత్ప్రవర్తనతో ఉండి ఎటువంటి అంటే దే హ్యావ్ లెఫ్ట్ ద పాత్ ఆఫ్ క్రైమ్. ఎప్పుడో మనం ఓపెన్ చేసిన షీట్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఒక 10 yearsలో ఎటువంటి నేరం చేయలేరు అన్న ఒక 5 మీద మనం హిస్టరీ షీట్స్ తీసేయడం జరిగింది. అండ్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద షీట్స్ క్లోజ్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉండట్లేదు, ఇతర జిల్లాలో ఉంటున్నారు అనే వాళ్ళని మనం వేరే జిల్లాలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడ ఉందో అక్కడ సర్వేలెన్స్ అవసరం. ఇక్కడ నేరం చేసి ఇక్కడ షీట్ ఉండి వేరే ఊరు వెళ్తుంటే అక్కడ పోలీస్కి ఇతని యాక్టివిటీస్ మీద నిఘా ఉండాలి అనే ఉద్దేశంతో మనం షీట్స్ ఓపెన్ చేస్తాం. సో మనం ఇతర జిల్లాలో కూడా ఈ షీట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. పీడీ రిపీట్ అఫెన్సెస్ చేస్తున్న వాళ్ళు ఈ నేరాలు చేయడం వల్ల సొసైటీలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అన్న ఒక 9 personsకి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. మోస్ట్లీ మనం ప్రాపర్టీ అఫెన్స్ అంటే చైన్ స్నాచింగ్ అలాంటివి చేస్తే రోడ్డు మీద పడడానికి మహిళలు భయపడతారు. ఆర్ కంటిన్యూస్ హౌస్ బ్రేకింగ్స్, దొంగతనాలు రిపీటెడ్లీ అవుతుంటే కూడా సెన్స్ ఆఫ్ ఫియర్ స్ప్రెడ్స్ అమంగ్ పీపుల్. ఆర్ ఏదైనా హీనస్ అఫెన్సెస్, మనకు ట్రిపుల్ మర్డర్ కేసు అని చెప్పాను, ఇలాంటి కేసెస్ అన్నింటిలో మనం ఒక 9 persons కింద పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడం జరిగింది. అండ్ ముస్కాన్ అండ్ స్మైల్ 47 చైల్డ్ లేబర్ వర్ రెస్క్యూడ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. షీ టీమ్స్కి సంబంధించి ఈ ఇయర్ మనం 145 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఈటీసీకి సంబంధించి మనకి 16 పిటిషన్స్ వచ్చాయి షీ టీమ్స్కి. ఒక 13 కేసెస్లో కౌన్సిలింగ్ తోటి వాళ్ళు దే హ్యావ్ బికమ్ నార్మల్. ఒక 2 కేసెస్లో పెట్టి కేసెస్ రిజిస్టర్ చేశారు, ఒక కేసులో FIR కూడా చేయడం జరిగింది. అండ్ కళా బృందం ఇది లాస్ట్ టైం చెప్పిన విషయం, ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మన పెట్రోల్ వెహికల్స్కి బ్లూ కోడ్ వెహికల్స్ అన్నిటికీ కూడా దే హ్యావ్ GPS ఎనేబుల్డ్ ఇది. సో వీ కెన్ ట్రాక్ దియర్ మూవ్మెంట్ అండ్ మనకి డైవర్టెడ్ కాల్ వస్తే వాళ్ళు ఫిజికల్గా వెళ్తున్నారా, వెళ్ళక ముందే కాల్ క్లోజ్ చేస్తున్నారా, ఇటువంటి మానిటరింగ్ కూడా కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. అండ్ ఒక స్టేట్ వైడ్ ఇనిషియేటివ్ ఏంటంటే HRMS హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. So for all leaves, this is internal to the police department, all leaves, increments, promotions,
ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా సిస్టమేటైజ్ చేయడానికి సర్వీస్ బుక్స్ కూడా డిజిటైజ్ అయ్యి ఉండాలి అన్న ఉద్దేశంతో HRMS is being implemented throughout the state. Mana district is also performing well in that. And for those personnel who are performing their duties well, vertical wise, at or reception or blue codes or patrolling lo kaanivandi, code duty lo kaanivandi, మంచి ప్రతిభ చూపించిన వాళ్ళకి మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకొని వాళ్ళకి ప్రతి మంత్ క్రైమ్ మీటింగ్లో మనం రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం పోలీస్ ఫ్రీ కోచింగ్ ఇచ్చాము. ఒక 1682 మెంబర్స్ ఇనిషియలీ ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత 380 మెంబర్స్ అంటే సెలెక్ట్ అయిన ఒక 382 మెంబర్స్కి మనం అవుట్డోర్ కోచింగ్ కూడా ఇచ్చాము. నా ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. We use technology widely for detection of cases and for dissemination of information. So the call data కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, డయల్ 100 కావచ్చు. ఇప్పుడు డయల్ 100 మనకి 24,091 కాల్స్ వచ్చాయి ఈ సంవత్సరం. ఆల్ కాల్స్ ఆర్ అటెండెడ్ ఎవ్రీ డే. ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, సీన్కి వెళ్ళిన తర్వాత కాల్ క్లోజ్ చేశారా, వెళ్ళక ముందు క్లోజ్ చేశారా, అండ్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏంటి అని ర్యాండమ్గా కొన్ని కాలర్స్కి ఐటీ సెల్ నుంచి కాల్ చేసి అడగడం జరుగుతుంది. డయల్ 100 కాల్స్ బేసిస్ మీద 252 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరం. సోషల్ మీడియా కంప్లైంట్స్, వాట్సాప్ నెంబర్కి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ వాట్సాప్ కంప్లైంట్స్ బేసిస్ మీద ఒక 19 ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఒక పెట్టి కేసు రిజిస్టర్ చేశాము. ట్విట్టర్లో కూడా కంప్లైంట్స్ చాలా మంది మెంబర్స్ ఆఫ్ ద కామన్ పబ్లిక్ దే కీప్ పోస్టింగ్ కంప్లైంట్స్. 132 కంప్లైంట్స్ వచ్చాయి ట్విట్టర్లో ఈ ఇయర్. ఒక 3 ఎఫ్ఐఆర్స్ we have registered this year. And police personal welfare లో భాగంగా ముఖ్యంగా హోమ్ గార్డ్స్కి, కానిస్టేబుల్స్కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయ్యింది. అండ్ జోనల్ సిస్టమ్ హెస్ ఆల్సో స్టెబిలైజ్డ్. అండ్ మన ఫోర్స్ పర్మనెంట్గా ఇక్కడే ఉంటారని వాళ్ళతో ముఖ్యంగా హోమ్ గార్డ్స్కి, కానిస్టేబుల్స్కి మనం ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసి హౌసింగ్ లేఅవుట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ బెనిఫిషియల్ టు దెమ్. హోప్ఫుల్లీ అందరూ ఎస్పెషలీ హోమ్ గార్డ్స్ అండ్ కానిస్టేబుల్స్ ఒక 10 yearsలో దే షుడ్ బి ఏబుల్ టు సెటిల్ డౌన్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రాపర్లీ అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సో ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్ ఫ్రమ్ మై సైడ్. 2023 కూడా ఐ హోప్ పోలీస్ డిపార్ట్మెంట్ గెట్స్ full cooperation from media like you have given me full cooperation in the past 4 years. And meeku mee kutumba sabhyulandariki kuda I wish you all a very happy new year. And police shaka ముఖ్యంగా జగిత్యాల పోలీస్ శాఖ ఎప్పటిలాగా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేస్తుందని ఐ అష్యూర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎనీ క్వశ్చన్స్? నేను ఎన్ని కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, ఎన్ని కేసెస్ కోర్టు పరిధిలో అంటే పెండింగ్ ట్రయల్ ఉన్నాయి చెప్పగలుగుతాను. ఇది మనం ఎన్ని కేసెస్ మన ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయనే దానికి ఒక రేషియో తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 5,000 కేసులు అయినాయి అనుకుందాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక 3 నెలల కేసులు ఇన్వెస్టిగేషన్కి ఉండొచ్చు. అంటే మీకు ఒక సంవత్సరం 6,000 కేసులు, ఒక 5,000 కేసులు అయినాయి అంటే పోయిన సంవత్సరం తీసుకుందాం 5,700 కేసులు. జిల్లాలో 1,400 కేసులు మనకి ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు. మన జిల్లాలో ఇప్పుడు 1,200 ఉన్నాయి. అంటే మన ఇన్వెస్టిగేషన్, మనం ఛార్జ్ షీట్ చేస్తున్న రేట్ ఈస్ వెరీ గుడ్. సో మన 1456 కేసెస్ ఈజ్ అవర్ పర్మిసిబుల్ యూఐ. సో 1456కి మనకి 1,200 ఉన్నాయి. అంటే ఇందులో మనకి కొన్ని కోర్ట్ స్టే ఉంటాయి, హైకోర్ట్స్ ఓల్డ్ కేసెస్ కోర్ట్ స్టే ఉంటాయి, కొన్ని నంబర్ అవైటెడ్ ఉంటాయి. అంటే 1,200లో కూడా మనం ఛార్జ్ షీట్ చేసి నంబర్ అవైటెడ్ కేసెస్ ఒక 200 ఉంటాయి. కొన్ని రిపోర్ట్స్ పెండింగ్ ఉంటాయి, మనం ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. సో మీరు అడిగిన ప్రశ్నకి మనం ఎన్ని డిస్పోజ్ చేయగలుగుతున్నాము అంటే మన పర్మిసిబుల్ దానికంటే చాలా ఎక్కువ డిస్పోజ్ చేయగలుగుతున్నాం. 1456 is our permissible thing and our UI is only 100. Depending on gravity of the offense, ఏ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెడుతున్నారు అన్నది ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ పెద్దగా జరిగింది అంటే మనము యాన్యువల్ ప్రెస్ మీట్ ఆబ్వియస్లీ మనకి కోరుట్ల పోలీస్ స్టేషన్లో we have arrested some జనశక్తి కార్డు. సో I have held a press meet personally and then we have arrested మన దగ్గర చాలా ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు అవుతున్నాయి. మీరు కూడా చాలాసార్లు రాశారు న్యూస్లో. సో ఆ గ్యాంగ్ ఒక దాన్ని పట్టుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ దాంట్లో ఆయిల్ దొంగతనం చేస్తారు, కాపర్ వైర్ దొంగతనం చేస్తారు. సో వాళ్ళ దగ్గర మనకు ఆల్మోస్ట్ 21 lakh 22 lakh వర్త్ ప్రాపర్టీ వీ కుడ్ రికవర్. ఆ కాపర్ వైర్ అది
That also I personally held a press meet in that. So depending on gravity of the offense పెట్టాలి. మీరు వస్తారు కానీ మీ టైం అంతా నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి తినడం కరెక్ట్ కాదు. గ్రావిటీ ఆఫ్ ద ఆఫెన్స్ని బట్టి ఎవరు పెడుతున్నారు అంటే ఒక గ్రేట్ క్రైమ్ జరిగింది మన డిఎస్పీ షుడ్ హోల్డ్ ప్రెస్ మీట్. నార్మల్ ఆఫెన్సెస్ ఉన్నాయి, మీకు డ్యూ కోర్స్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్స్ ఏవో జరుగుతున్నాయి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇది ఆర్డర్ వస్తుంది, ఎస్ఎస్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా సీరియస్ ఆఫెన్స్ ఉంది ఫర్ విచ్ ఎస్పీ షుడ్ కమ్ అండ్ గివ్ ఎ ప్రెస్ మీట్. ఐ విల్ కమ్ అండ్ గివ్. అన్నెసెసరీలీ మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రెస్ మీట్లు పెట్టడం ఇస్ నాట్ ప్రాపర్. జిల్లాలో తరచు ఈ మధ్య కొన్ని చిరు వ్యాపారుల దగ్గరికి దొంగ నోట్లు వస్తుంది, వాటిపై ఎలా? ఇప్పుడు నేను కూడా చూసాను, మీరు రాయకాల్లో వస్తున్నాయని ఎవరో కంప్లైంట్ చేశారు. బట్ వీ హావ్ ఎంక్వైర్డ్, వీ హావ్ నాట్ గాటన్ ఎ పిటిషన్, వీ వర్ ట్రైయింగ్ టు ఎంక్వైర్ అంటే ఎవరి దగ్గర ఇచ్చారు. సో అంటే అట్లాంటిది ఏదైనా స్పెసిఫిక్ ఉంటే బ్రింగ్ ఇట్ ఓవర్ నోటీస్. ఇప్పుడు ఎలాగంటే ఒక గ్రూప్లో వస్తుంది దొంగ నోట్లు చలామణి అని, పోతే అక్కడ ఎవరో చెప్పేది లేదు, డీటెయిల్స్ లేవు. సో అండ్ వీ ఆల్సో వాంట్ టు ఎంక్వైర్ బికాస్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ మనకి డీటెయిల్స్ ఉంటే మనం దాన్ని ఎంక్వైర్ చేసి మనం ఎంత చిన్న డీటెయిల్ కూడా వీ డు నాట్ లీవ్. ఇప్పుడు లాస్ట్ వీక్ చూసారు మీరు, మనకి ఎవరో తాండ్రియాల్ విలేజ్లో ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు సమ్ బంగ్లాదేశీస్ హ్యావ్ కమ్ ఫర్ ఫార్మ్ లేబర్ అని. మనం అది కూడా ఎంక్వైర్ చేసి వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ వీసా అన్ని ప్రాపర్గా ఉన్నాయి, బట్ దే హ్యావ్ కమ్ ఫర్ వర్క్. టూరిస్ట్ వీసా మీద వచ్చి అగ్రికల్చర్ లేబర్ వర్క్ చేయడానికి వచ్చారు. దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ వీసా నామ్స్. మనం డ్యూ ప్రొసీజర్ ఒక వారం ఫాలో అయ్యి వాళ్ళకి ఎగ్జిట్ పర్మిట్స్ తీసుకొని వాళ్ళకి లీవ్ ఇండియా నోటీస్ ఇచ్చి మనం బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర వదిలేసి వచ్చాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎంత చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాన్ని మనం టిల్ ద లాస్ట్ ఎండ్ వి పర్స్యూ. బట్ ఇన్ఫర్మేషన్ రావాలి కరెక్ట్గా, అంటే హూ ఇస్ ఇట్, ఎవరి దగ్గర దొంగ నోట్ వచ్చిందా, నోట్ ఇచ్చినారు, మనం బ్యాంక్లో చూపిస్తాం, చూపించింది కరెక్టా కాదా, ఆ మనిషికి ఎవరు ఇచ్చారు అంటే మీరు ఎంక్వైరీ చేసే స్కోప్ ఉంటుంది. ఇంత అంటే మాకు కూడా కంప్లైంట్స్ వచ్చాయి, మా పిల్లలు అలవాటు పడుతున్నారు, మా పిల్లలకి ఇట్లా ఉంది అని. ఈ ఇయర్ రిలేటివ్లీ తక్కువ వచ్చాయి ఆ కంప్లైంట్స్, ఎందుకంటే మనం చాలా మందిని అంటే ప్రతి విలేజ్లో హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ జనవరి బిగినింగ్ ఆ టైంలో స్టేట్ వైడ్ ఒక డ్రైవ్ జరిగింది. సో అందులో ఎలాగంటే మీరు చిన్న ఊరు తీసుకోండి, అంటే ఫకీర్కొండాపూర్ తీసుకోండి, అక్కడ వాటర్ ట్యాంక్ కింద ఇది హాట్స్పాట్, ఇక్కడ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ పక్కన హాట్స్పాట్, ఈ ఊరి బయట ఈ పొలం దగ్గర, అట్లా ప్రతి విలేజ్కి హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు మనం కేసెస్ ఒకటే కాదు, కేసెస్ పెట్టి క్రిమినలైజ్ చేస్తే ఏం రాదు. మనము హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ వర్ కౌన్సిల్డ్, హండ్రెడ్స్ ఆఫ్ యూత్ వర్ కౌన్సిల్డ్, అండ్ మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసాము, మేజర్ సప్లయర్స్ అందరూ కూడా జైల్లో ఉన్నారు. సో మన కంప్లైంట్ బట్ ద థింగ్ ఈజ్ అది స్టాప్ అవుతుంది అని మనం అనుకోకూడదు. కంటిన్యూస్లీ వీ షుడ్ మెయింటైన్ విజిల్. మళ్ళీ ఎవరైనా కనిపించారు వీ షుడ్ యూత్ని కౌన్సిల్ చేయాలి, సప్లయర్స్ని మనం స్పెసిఫిక్ కేసెస్ పెట్టి వీ షుడ్ స్పెసిఫిక్ కేసెస్ పెట్టాలి, కమర్షియల్ క్వాంటిటీ పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. సో కాన్స్టెంట్ విజిలెన్స్ ఈజ్ రిక్వైర్డ్. బట్ దిస్ ఇయర్ కంప్లైంట్స్ ఆర్ రిలేటివ్లీ లెసర్. అంటే ఆ లాక్డౌన్ టైంలో వీ గాట్ మోర్ కంప్లైంట్స్. ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. నేను అదే చెప్తున్నాను కదా, ఏదన్నా కేసు రిజిస్టర్ కావట్లేదు అంటే చెప్పడం తప్పు కాదు, చెప్పడం మంచిది, చెప్పండి, బట్ స్పెసిఫిక్గా చెప్పండి. ఈ మనిషి ఫోన్ పోయింది, ఇది పోయింది అంటే ఆ మనిషికి మనం న్యాయం చేయగలుగుతాం. జనరల్గా మాట్లాడుకోవడం అనవసరం. ఇస్ వాట్ ఐ ఫీల్. డిసెంబర్ 31st సెలబ్రేషన్స్కి సంబంధించి మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ సేఫ్గా జరుపుకోండి సెలబ్రేషన్స్. డిస్ట్రిక్ట్ అంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ విస్తృతంగా చేయడం జరుగుతుంది. ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వీ విల్ బి కండక్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్. ఇది ఒక సేఫ్టీ మెజర్ మాత్రమే, మనం ఎన్నో లైఫ్స్ సేవ్ చేయగలుగుతాము. ఫర్ మొమెంటరీ ప్లెజర్ వీ షుడ్ నాట్ రిస్క్ అవర్ లైఫ్స్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనము నైట్ ఈవినింగ్ నుంచి పెట్రోలింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ జంక్షన్స్లో అది పోలీస్ పికెట్స్ పోస్ట్ చేస్తాము. దెర్ విల్ బి పోలీస్ ప్రెసెన్స్ ఎవ్రీవేర్ టు అవాయిడ్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఏదైనా కంప్లైంట్స్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ అయింది అంటే ఐ రిక్వెస్ట్ యూ టు ఇమీడియట్లీ రిపోర్ట్ టు పోలీస్. మేము నైట్ అంతా కూడా అలర్ట్ ఉంటాము. విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ టు ఎనీ కన్సర్న్ ఆఫ్ యువర్స్. So I also take this opportunity to wish everybody a very happy new year. 2023 సంవత్సరంలో మీ అందరికీ శాంతి అండ్ హ్యాపీనెస్ ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జగిత్యాల పోలీస్ బాధ్యతాయుతంగా పనిచేస్తారని ఐ అష్యూర్ ఎవ్రీబడి.
I wish everybody a very happy. Thank you.